హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటా వీడియో స్టార్ట్ చేయగానే వంట చేస్తుంది అనుకుంటున్నారా? సండే వ్లాగ్ అండి. మండే రోజు పెడదామంటే అసలు కుదరలేదు. లేచిన దగ్గర నుంచి పనే సరిపోయింది ఆ రోజు నైట్ వరకు. ఇంకా అందుకని కుదరలేదనమాట. ఎడిటింగ్ చేయటం కూడా సండే చేసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. బిర్యానీ లాగా చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ డాడీ రైస్ కర్రీ విడివిడిగా చేయమన్నాడు. అందుకని ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను. అవి కొంచెం వేడైన తర్వాత అందులో మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవన్నీ వేసుకున్నాను. అంటే 2 యాలకులు, ఒక 3 లవంగాయలు, ఒక అనాస పువ్వు, కొంచెం మరాఠీ మొగ్గ, జాపత్రి, అంతే. కొంచెం బిర్యానీ ఆకు 2 వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను, పొడవుగా కట్ చేసుకొని. పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అవి కూడా బాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్లో కొత్తిమీర అండ్ ఒక 3-4 పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసాను. ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి విడిగా రైస్లో, ఎందుకంటే మనము ఆల్రెడీ చికెన్లో వేస్తాం కాబట్టి నేను వేయలేదు. నేను ఆ గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్ పోసాను అనమాట. అంటే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ ఉంటే పోసాను, ఒక 2 గ్లాసెస్ నార్మల్ రైస్. దానికి 4 గ్లాసెస్కి నార్మల్ రైస్ 2 గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి 4 గ్లాసెస్ వాటర్, బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. మొత్తం 7 గ్లాసెస్ పోసి సాల్ట్ వేసేసి సరిపోయిందో లేదా అని చూసుకుంటున్నాను. మీకు వెంటనే వేసినట్టు ఉండొచ్చు, లెంతీగా ఉందని కట్ చేశాను. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నేను ఇంకా రైస్ మొత్తం అయితే వేసేసుకున్నాను అనమాట. మొత్తం ఒకసారి కలుపుకొని నేను ఆ గిన్నె ఎందుకు పెట్టానంటే రైస్ కుక్కర్లో చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ తాలింపు వేసేసి, బిర్యానీ అయినా సరే అలాగే చికెన్ తాలింపులోనే చికెన్ వేసేసి మనం తాలింపు వేసుకుంటాం కదా, ఈ కొత్తిమీర పేస్ట్ వేసాను కదా, అప్పుడే మనము చికెన్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి అప్పుడు రైస్ వేసుకోవచ్చు. చూసారు కదా, నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఎక్సలెంట్గా వచ్చింది రైస్. మళ్ళీ పైనే ఉండిపోతే అంతా ఒకసారి కలిపేసి మళ్ళీ పెట్టాను అనమాట. ఈలోపు స్టవ్ మీద మళ్ళీ నేను చికెన్ అయితే పెట్టేశాను. చికెన్ని నేను ముందే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత ఇందులో కూడా సేమ్ అలాగే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆయిల్ కాగిన తర్వాత వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీని రెసిపీ ఆల్రెడీ ఉంది కదా అని మొత్తం పెట్టలేదన్నమాట. అండ్ అందులో మళ్ళీ ఒకసారి రైస్ చూసారు కదా, ఇలా వచ్చింది ఫైనల్గా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా అవన్నీ మళ్ళీ సరిపోయినా లేదా అని చూసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం కారం అయితే ఉప్పు అయితే వేసేసి నేను మళ్ళీ మూత పెట్టాను. ఆ చికెన్లో వాటర్ వస్తూ ఉంటాయి కదా, అవంతా అయిపోయిన దాకా వేసుకోమన్నమాట. మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతే వాటర్ వేస్తాము. ఈ ముక్క ఉడికిందా లేదా అని అయితే చూస్తున్నాను. చాలా బాగా ఉడికిందనమాట. 1 గ్లాస్ వాటర్ అయితే నేను పోసాను. అయితే మళ్ళీ కొంచెము పీసెస్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, అందుకని ఇంకొక గ్లాస్ వాటర్ అయితే పోసాను. సాల్ట్ అయితే కొంచెం తగ్గిందండి, వాటర్ వేసాను కదా. ఇంకైతే మిగతా అంతా సరిపోయింది కారం అవి. ఇంకా లాస్ట్లో దించేటప్పుడు కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బిర్యానీ కాకుండా ఒక్కసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే పునరిత్ వాళ్ళ నాన్న అనమాట, మంచి స్మెల్ వస్తుందని లోపలికి వచ్చారు. మంచి వాసన వస్తుందని వచ్చి ఇంకా నేను వేస్తానులే ధనియాల పొడి గరం మసాలా అన్నారు. సరే అన్నాను. వేసి ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ కదా వంటలు అంటే, వేసి తిప్పుతున్నారనమాట. అందుకని ఆయన కనిపిస్తున్నారు. కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసారనమాట. మీకు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, నాకు అస్సలు ఎడిట్ చేయడానికి కుదరట్లేదు. చాలా అంటే ఒకరోజు వాళ్ళ నాన్న సజ్జలు అంటాం కదా మనము, సొద్ద బియ్యము సొద్దన్నం అంటారు కదా, అవన్నమాట. అవి చేశారు. అదొక వీడియో పెట్టాలి నేను, అలాగే ఉండిపోయింది పెండింగ్లో. జొన్న రవ్వ కూడా తీసుకొచ్చారు వాళ్ళ నాన్న, చాలా హెల్దీ అంట. ఆయనకి ఫోన్లో చూసి తినాలనిపించింది. హెల్దీ అయినవన్నీ ఆయనకి టేస్ట్ నచ్చినా నచ్చకపోయినా బాగా తింటారనమాట. అందుకని జొన్న రవ్వ పచ్చ జొన్నలంట, అవి తీసుకొచ్చారు. అవి కూడా రెసిపీ మీకు షేర్ చేద్దాం అనుకున్నాను.
చూస్తున్నారు కదా, ఇంకా రైస్ చాలా టేస్టీగా ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది. స్మెల్ కూడా అసలు గుమగుమలాడిపోయింది ఇల్లంతా. చూస్తున్నారు కదా, పునర్విత్ వాళ్ళ నాన్నకైతే వడ్డిస్తున్నాను అనమాట. ఆయన తిని బాగుంది అంటే ఇంకంతకన్నా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా కదా. అందుకని ఫస్ట్ ఆయనకి పెట్టి ఆయన ఎలా ఉందని చెప్పిన తర్వాత పెట్టుకుందామని ఆయనకైతే పెట్టించాను. కానీ మా ఇంట్లో చికెన్ చేస్తే ఆనియన్ అండ్ లెమన్ అయితే మ్యాండేటరీ అండి, పక్కా కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళ నాన్నకైతే ఇచ్చేసాను. పెరుగు కూడా పెరుగు చట్నీ లాగా చేసి పెట్టాను అనమాట. అప్పుడే పునర్విత్ అట్లా పెట్టుకుంటున్నాము, లేచాడు. ఇంకా వాళ్ళ నాన్న అన్నం తినేటప్పుడు కూడా నాన్న దగ్గరే బొబ్బు ఉంటా, నాన్న మీదే ఉంటా అంటాడు. ఇసుకిస్తాడు అనమాట వాళ్ళ నాన్నని. కానీ ఏమనలేను, వాళ్ళ నాన్న మరీ తిననీయకుండా అల్లరి చేస్తాడు. బాగుందని చెప్తున్నాడు. అదిగోండి లేచి అన్నం తిన్నానా, నీ ప్లేట్ నీకు ఇస్తా అంటే కాదంట, వాళ్ళ నాన్న మీదే పడుకుంటాడంట. అంటే ఇంకా నిద్రమత్తు వదలలేదనమాట. మా సౌండ్కి లైట్ వేయటం వల్ల లేచాడు మధ్యలోనే, నిద్ర మధ్యలో. చిన్న సౌండ్ అయినా లెగుస్తాడండి పునర్విత్ అయితే. మరి అసలు చిన్న సౌండ్ అయినా లైట్ వేసినా వాడు పడుకొని ఉన్నాడు కదా అని వాళ్ళ నాన్న థమ్స్అప్ తెచ్చారు చిన్నది. ఇంకా వాడు నిద్ర మధ్యలోనే లేచాడుగా. ఇంకెంతసేపు ఉంచుతాం, కూలింగ్ పోయిద్దిలే, మాకు ఫ్రిడ్జ్ లేదు కదా. అందుకని వాడికి కూడా కొంచెం పోసి మేము కూడా కొంచెం తాగుతున్నాం అనమాట. చీర్స్ చెప్తున్నాడు వాళ్ళ నాన్నకి. ఇంకా అలా ఏదో మ్యాచ్ వస్తుందండి లైవ్, అది చూసుకుంటా తాగుతూ ఉన్నాం అనమాట. అదండి మా డే అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్.